స్టెప్ 6 మిలిటరీని లొంగదీసుకోవడం. ఆ దేశ సైన్యంలోని కొందరు ఉన్నతాధికారులకు లంచాలు ఇచ్చో లేదా బెదిరించో తమ వైపు తిప్పుకుంటారు. తాము దేశంలోకి చొరబడినప్పుడు అడ్డు రాకుండా చూసుకుంటారు. స్టెప్ 7 దాడికి ఒక కారణం వెతకటం. ఎన్నికల్లో మోసం జరిగిందనో లేదా మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందనో ఏదో ఒక సాకు చూపి ఆ దేశంపై దాడి చేసి అక్కడి నాయకుడిని అరెస్టు చేస్తారు. ఉదాహరణకు ఇరాక్ లో సామూహిక విధ్వంసక ఆయుధాలు ఉన్నాయని అబద్ధం చెప్పి సద్దాం హుస్సేన్ ను గద్దెదించారు. స్టెప్ 8 తమ తోలుబొమ్మను గద్దెనెక్కించడం. తాము పెంచి పోషించిన ప్రతిపక్ష నాయకుడిని అధికారంలో కూర్చోబెడతారు. స్టెప్ 9 ప్రజాస్వామ్యం గెలిచింది అని ప్రకటించడం. ప్రపంచం ముందు చూసారా, ఆ దేశంలో మేం ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టామని గొప్పలు చెప్పుకుంటారు. స్టెప్ 10 వనరులను దోచుకోవడం. చివరిగా ఆ దేశంలో ఉన్న ఆయిల్ మరియు ఇతర సహజ వనరులను పూర్తిగా దోచుకోవడం మొదలు పెడతారు. ఈ విషయం గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలి అంటే ఫుల్ వీడియో చూడండి.